హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనము నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఏపీ దొంగ దెబ్బ రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు. ఇక ఎన్సిటి ఆదేశాలు బేఖత్తర్. శ్రీశైలం రిజర్వేర్ డెడ్ పోస్ట్ స్టోరేజ్ ను బ్యాక్ వాటర్ తరలించే ప్రణాళిక. 100 అడుగులు లోతు 150 అడుగులు వెడల్పులో 18 కిలోమీటర్ల భారీ కాల్వను ప్లానిక. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి. 3,825 కోట్లు ఖర్చుతో ఎత్తిపోతాలు అన్నట్టు ఒక వార్త. ఇక 111 టీఎంసీ తరలించే ప్రతిపాదన. పోతిరెడ్డి పాడుపై సిద్ధమైన మరో కాల్వ. ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారి. నల్లగొండ పావలమూరులో స్వచ్ఛత కరువే. రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కారు న్యాయ పోరాటం. ఇక ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం. రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం అన్నట్టు ఒక వార్త. ఇక మహబూబ్ నగర్ కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానది దేరా మట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పులో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తుంది. శ్రీశైలం రిజర్వేర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ బ్యాక్ వాటర్ ను పూర్తి స్థాయి తరలించే పోయేలా 3,825 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టనుంది. ఇక ఇదే జరిగితే నాగార్జున సాగర్ కు చుక్కే నీరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఎత్తిపోతల పథకం పూర్తయ్యి మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర ముప్పుతో పాటు తెలంగాణ కృష్ణానది నీళ్లు ఇక గగనమే అనిపిస్తుంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతుల మడుగు గ్రామం సమీపంలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నమస్తే తెలంగాణ బృందం పరిశీలించింది. నాగార్జున జిల్లా నగర్ కర్నూలు జిల్లా కొల్లూరు మండలం సంగమేశ్వర ఆలయం సమీపం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తవ్వుతున్న కాలువ ప్రాంతాన్ని పరిశీలిస్తూ నిజాలు భయపడ్డాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ముగ్గురు రైతులు విషాదాంతం. పిట్టల రాజు ఇక కాట్రేవుల సామమూర్తి. సరైన దిగుబడి రాక ఆందోళన. ఇక అప్పులు తీర్చే మార్గంలో లేక ఆవేదన. పురుగుల మందు తాగి బలర్పణం. ఇక జనగామ హనుకుమాడ ఇళ్లలో విషాదం. రుణమాఫీ కాక పాలమూరులో ఆగిన రైతు గుండె అన్నట్టు ఒక వార్త. పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇతర రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జనగామ హనుమకొండ జిల్లాలో విషాదం నింపాయి. కాగా రుణమాఫీ కాలేదన్న దిగువలతో పాలమూరు జిల్లాలో మరో రైతు గుండె ఆగింది. పోలీసులు కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా చిల్చూరు మండలంలో శ్రీ పతిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు 38 తనకున్న 1.3 ఎకరాలు వరి వేయగా మరో ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకొని ఎత్తి సాగు చేశారు. ఈ క్రమంలో తన వయసంలో దిగుబడి రాక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఢిల్లీకి డబ్బులు మూటలకే ముసి. కందుకూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణిదేవి, ఇక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, క్యాప్ మల్లేష్ తదితరులు అన్నట్టు మూసి గప్పంతా సీఎం మంత్రుల నోట్లోనే. శుద్ధీకరణ పేరిట పక్కగా నోటిఫికేషన్. ఇక రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ. ఇక దేవుళ్ళందరి పైన ఓటేసి మోసం చేసిండు. రుణమాఫీ రైతులు భరోసా ఎగొట్టి ఘనుడు. మోదీని ఎదురించిన చిట్ట నాయుడు యొక్క లెక్కన. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు. సబితమ్మ వారి ముగ్గురు కొడుకులను ఫామ్ హౌస్లను ఉన్నాయని రేవంత్ అబద్ధాలు చెప్పిండు. ఇక నిజంగా వారి ఫామ్ హౌస్లు ఉంటే కూల్చివేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కడుపు తెల్లబడాలంటే పేదోళ్ల ఇళ్ల నుంచి కూల్చండి, అంతేగాని పేదాల ఇళ్లపై బుల్డోజర్ల పంపొద్దన్నట్టు కేటీఆర్. ఇక కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దొబ్బి ఢిల్లీకి మూటలు పంపించేందుకు మూసి ప్రచారం తెరపై తెచ్చిండు. ఇది బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు, పక్కా బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు. మూసి కబ్బంతా ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేతల నోళ్లనే ఉంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని ఆ ఫైల్ పై మొదటి సంతకం చేసిన గొప్పలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో చేపట్టిన 10 నెలల్లో నెరవేర్చని కూడా మోసం చేశారని ఒక వార్త. ఇక రాజీవ్ గాంధీకి రేవంత్ ద్రోహం. పట్టణ స్థానిక సంస్థలు బలోపేతానికి రాజుతోన్న అధికారులకు కాల రాసేందుకు రేవంత్ తహతహ. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఇక హైడ్రా చేతికి బదలాయిస్తూ గెజిట్ విడుదల.
రాజు ఊపిరిస్తే రేవంత్ చావుదెబ్బ కాంగ్రెస్ సీనియర్లు. ఇక బఫర్ జోన్ లోకి బుల్డోజర్లు మూసి ప్రజలపై మరో పిడుగు. ఇక స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. FRL నుంచి ఇరువైపులా 30 మీటర్ల వరకు బఫర్ జోన్ కూలనున్న పలు అపార్ట్మెంట్లు అప్రూవ్డ్ గెజిటెడ్ కమిటీలు అన్నట్టు ఒక వార్త. ఇక బోనస్ కు కొలతల కోర్రి. కొలత ప్రమాణానికి సన్నాలకు బోనస్. ప్రతి ఒక్క పరికరాలను తెప్పించేందుకు సివిల్ సప్లై 10,000 క్యాలిఫర్స్ పరికరాలు కొనుగోలు. క్యాలిఫర్స్ గింజ పొడవు వెడల్పు లెక్కింపు కొలతను ప్రకారం వెంటనే సన్నాలకు లెక్క. వాటిని 500 బోనస్. తేడా వస్తే 0. 33 రకాల సన్నాలను ప్రభుత్వ ప్రకటన. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ కొలతలు ఎందుకు ప్రశ్న. బోనస్ గురిడి కొట్టించేందుకే అన్నట్టు ఒక వార్త. సన్న వడ్లకు పరికరం తీసుకొస్తున్నారంటే ఆ పరికరం కొలిస్తే ఆ పరికరంలో ఉన్నట్టు ఏదైతే కొలత ఉందో ఆ కొలత ఉన్న దానికి మాత్రమే వాళ్ళు బోనస్ అనేది ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త. ఇది మస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అయితే మనం చూసింది ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కానీ సపోర్ట్ కానీ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.